హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే శ్రేయాన్వికి 5 ఇయర్స్ది వ్యాక్సిన్ అయితే వేసారనమాట. చాలా నొప్పిగా ఏడుస్తుంది. చూపిస్తాను మీకు కాలు. ఏం కాదు, ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, అక్కడనే ఇచ్చారు. చాలా ఏడుస్తుంది ఫ్రెండ్స్. చాలా జ్వరం అయితే వచ్చింది. చాలా నొప్పి అవుతుందంట. మస్తు ఏడుస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది. ఆడ వీడియో తీద్దామంటే వీడియో అయితే తీయనియలేరు. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసిన, అది లాస్ట్లో పెడతా చూడండి. పాపం చాలా ఏడుస్తుంది. అసలు లేచి కూడా కూర్చుంటలేదు, నడవడానికి కూడా వస్తలేదు. శ్రేయాన్వికి వాష్రూమ్ కూడా ఎత్తుకొని వస్తున్నాము. పాపం ఎప్పుడు నవ్వుతూ ఉండే శ్రేయాన్వి అయితే ఈరోజు చాలా ఏడుస్తుంది. చాలా ఫీవర్ అయితే ఉంది. ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోతుంది. చూసిరా, లిప్స్ కూడా మొత్తం ఆరిపోయినాయి, డ్రై అయిపోయినాయి లిప్స్. మస్తు ఒళ్ళు కాలిపోతుంది శ్రేయాన్వికి. అస్సలు బెడ్ మీకెంచి లేస్తలేదు, కాలు కూడా కదిలిస్తలేదు. ఐస్ అయితే పెడుతున్నాను, కొంచెం స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుందని. ఏం కాదు బెట్ట, తగ్గిపోతుంది. శ్రేయాన్వి ఏడుస్తుంది. ఆమె ఫోకస్ అంతా కాలుపైనే ఉంది. అందుకే కొంచెం టీవీ పెట్టి పిల్లలవి వీడియోస్ చూపిస్తే కాన్సన్ట్రేషన్ అనేది ఆ నొప్పి పై నుంచి వెళ్ళిపోతుందని నేను మీ అమ్ములు ఛానల్, రైడర్ మల్లేష్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ వీడియోస్ అయితే చూసుకుంటూ పడుకోబెడుతున్నా శ్రేయాన్విని. పాపం ఇప్పుడు అన్నం కూడా తినమంటే తినట్లేదు ఫ్రెండ్స్. కొంచెం పెరుగైతే వేసి తినిపిస్తాను. మొహం అంతా ఆరకపోయినట్టు అయిపోయింది శ్రేయాన్విది అయితే. అన్నం తినడానికి లేవమంటే కూడా లేస్తలేదు ఫ్రెండ్స్. శ్రేయాన్వి చూసారా, నా మీదనే ఉంది. అన్నం వేసుకొని వచ్చింది మా మమ్మీ, లేవబెట్టా తిందు అంటే నేను పండుకున్నా. నేను లేవ్వ, నాకు కాలంతా నొప్పి అవుతుందని అన్నం కూడా తింటలేదు. లేచి కూర్చోనికే కూడా ఇబ్బంది పడుతుంది. లేవు బెటా, లేచి కూర్చొని మెల్లగా లేపుతా. ఇట్లా వండుకొనే ఉంటుంది. కాలు చాలా నొప్పి ఉందంట. కొంచెం కూడా కదలనిస్తలేదు అసలు. కొంచెము ఒక్కసారి లేచి కూర్చొని ట్రై చేయబెట్టా. కొంచెం అయితే లేవనికి ట్రై చేసింది, కానీ కొంచెమే లేచింది. పెరుగన్నం అయితే తినిపిస్తుంది మా మమ్మీ.